హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి దూదితో అందమైన పూలమాలను ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. చూస్తున్నారు కదా, నేనైతే ఇక్కడ లక్ష్మీదేవి ఫోటోకి అయితే వేశాను. చాలా అంటే చాలా అందంగా కనబడుతుందండి. దీన్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా దీనికోసం పత్తిని ఇలా క్లీన్గా ఉండేట్టు నీట్గా ఉండేట్టు చూసుకొని తీసుకోవాలన్నమాట. మంచి పత్తిని తీసుకోవాలండి. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇలా నేను ఇక్కడ చూపిస్తున్నట్టు పత్తిని ఇలా మనము కొద్దిగా మందంగా వచ్చేట్టు, మధ్యలో మందంగా వచ్చేట్టు, అటు ఇటు కొద్దిగా పలుచగా ఉన్నట్టు ఇలా చేసుకోవాలన్నమాట. అప్పుడు మధ్యలో ఒత్తి అనేది మనకు మందగా వస్తుంది, సైడ్స్లో మనకు పలచగా రావాలన్నమాట. అందుకని ఇలా చేసుకుంటే మనకు ఒత్తి అనేది నీట్గా వస్తుందన్నమాట. ఇక్కడ మనకు ఎంత లెంత్ కావాలో చూసుకొని ఆ లెంత్ ప్రకారం మనము కట్ చేసుకొని చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఈ విధంగా నేను ఇక్కడ ఇంత మెజర్మెంట్తో అయితే తీసుకున్నానండి. ఈ విధంగా తీసుకున్న తర్వాత పత్తి అంతా కూడా ఇలా చక్కగా అనుకోవాలి. ఇప్పుడు దీనిని విభూతిని చేతికి అనుకొని ఇలా మనము సైడ్స్లో తిప్పేస్తే మనకు ఈజీగా వచ్చేస్తుందండి, నీట్గా వచ్చేస్తుంది అన్నమాట. విభూతిని అనుకోవడం వల్ల చక్కగా వస్తుందండి పత్తి అనేది మనకు సైడ్స్లో అటు ఇటు. ఈ విధంగా మనకు ఎంత సైజులో కావాలో అంత సైజులో తీసుకుని వత్తులన్నిటిని తయారు చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనము మెజర్మెంట్ అనేది మనకు ఎంత లెంత్ కావాలో చూసుకొని తీసేసుకోవడమే. ఈ విధంగా అనుకోవడం వల్ల పత్తి అనేది మనకు మధ్యలో కొద్దిగా మందంగా వస్తుందన్నమాట, సైడ్స్లో ఈ విధంగా పలుచగా రావాలి. అందుకనేసి చూస్తున్నారు కదా, ఇలా అన్నమాట. ఇలా చేతితో వేలితో ఇలా నీట్గా అనుకొనేసి అటు ఇటు ఇలా తిప్పేసుకుంటే మనకు చక్కగా వచ్చేస్తుందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా తయారు చేసుకోవాలండి. చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా అయితే ట్రై చేసి చూడండి. మనం ఒక హాఫ్ అన్ అవర్ కష్టపడ్డామంటే స్వామివారికి ఫోటోకి వేసినప్పుడు చాలా అంటే చాలా అందంగా కనబడుతుందండి. మనము నార్మల్ ఫ్లవర్తో ఎలా ఎప్పుడు పెడుతుంటాం కదా, ఈ విధంగా ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తే మనకు కూడా హ్యాపీగా ఉంటుంది కదా, చూడడానికి కూడా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఈ విధంగా మనకు ఎన్ని మెజర్మెంట్ కావాలో అంత మెజర్మెంట్తో మనకు సరిపడా ఒత్తులను అయితే మనము తయారు చేసుకొని పెట్టుకోవాలండి. ఈ విధంగా అన్ని ఒత్తులను కూడా తయారు చేసుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా చేతికి విభూతిని అనుకోవడం వల్ల మనకు ఇలా సైడ్స్లో తిప్పడానికి అనేది వచ్చేసి ఈజీగా వచ్చేస్తుందండి. ఇలా అన్ని ఒత్తులను కూడా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. మధ్యలో కొద్దిగా మందంగా వస్తే మనకు చూడడానికి కూడా అందంగా ఉంటుందండి, పలచగా లేకుండా అటు ఇటు పలచగా ఉండాలన్నమాట. అందుకనేసి ఇలా మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా ఒత్తులు అనేది తయారు చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అన్ని ఒత్తులను అయితే తయారు చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక వైట్ పేపర్ తీసుకుని నేను ఇక్కడ మార్కర్ క్యాప్ అయితే తీసుకున్నానండి. ఈ విధంగా సర్కిల్ అయితే చేసుకుంటున్నాను. ఈ విధంగా సర్కిల్ చేసుకొని రౌండ్స్గా కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా రౌండ్స్గా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి కొద్దిగా ఈ పేపర్కి వచ్చేసి కొద్దిగా గమ్ము వేసేసి, గమ్ము కానీ గ్లూ కానీ ఏదైనా వేసుకోవచ్చు అనమాట. వేసుకొని ఇలా ఫ్లవర్ షేప్లో మనము నీట్గా సర్దుకోవాలండి. మనం చేసి పెట్టుకున్న ఒత్తులను వచ్చేసి ఈ విధంగా ఫ్లవర్ షేప్లో సర్దుకోవడమే. చూస్తున్నారు కదా, ఈ విధంగా 6 ఫ్లవర్స్ అయితే నేనైతే ఇక్కడ 6 అయితే ఒత్తులను పెట్టేసుకుంటున్నాను అనమాట. 6 ఒత్తులను పెట్టేస్తే మనకు నీట్గా ఫ్లవర్ షేప్ అనేది చక్కగా వచ్చేసిందండి. చూస్తున్నారు కదా, ఇలా రిటర్న్ తిప్పేసుకోవాలన్నమాట. ఈ విధంగా అన్ని ఒత్తులను కూడా తయారు చేసుకొని పెట్టుకోవాలి. చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చాలా సింపుల్గా, చాలా చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది. ఈ విధంగా అన్నీ తయారు చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొక రౌండ్ పేపర్ని తీసుకొని 2 లేయర్స్ దారం అయితే తీసుకున్నానండి. ఇక్కడ దారం తీసుకొని ఇక్కడ పేపర్కు గమ్ అనేసి ఆ గమ్ పైన దారం పెట్టేసి, దారం పైన మనము రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఫ్లవర్స్ని, వాటిని అతికించుకోవడమే అన్నమాట. ఈ విధంగా ముందుగా పేపర్ గమ్ అనేసి ఆ పేపర్ పైన దారం పెట్టేయాలన్నమాట. ఇప్పుడు మనము రెడీ చేసి పెట్టుకున్న ఫ్లవర్స్ని పెట్టుకుంటూ రావడమే. ఇంకా చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకు ఎంత లెంత్లో కావాలంటే అంత లెంత్ని బట్టి మనము దగ్గరగా కావాలంటే దగ్గరగా, దూరంగా కావాలంటే దూరంగా అన్నీ కూడా మనము సర్దేసుకోవడమేనండి. ఇప్పుడు
మనము మధ్యలో పేపర్ ఉంది కదండి, అక్కడ చక్కగా పసుపు కుంకుమతో అలంకరించుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మాల అయితే మనకు రెడీ అయిందండి. చాలా అంటే చాలా అందంగా కనబడుతుందండి. స్వామివారికి ఫోటో వేసినప్పుడైతే చాలా అందంగా కనబడిస్తుంది. సో ఈ విధంగా పసుపు కుంకుమ అంతా పెట్టేసుకొని రెడీ చేసుకోవడమే. ఇంకా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందనేది తప్పకుండా కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. చూస్తున్నారు కదా, నేను లక్ష్మీదేవి ఫోటోకి అయితే వేసుకున్నానండి. చూస్తున్నారు కదా ఎంత చక్కగా కనబడుతుందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.